ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనలో చాలామందికి ఆ సాయినాథుని గురించి చాలా రకాల ఆలోచనలు, సందేహాలు ఉంటాయి. అవన్నీ తీర్చడమే మా ఈ వీడియోలో ఉద్దేశం. ఈరోజు వీడియోలో ఆ సాయినాథుడు మిమ్మల్ని షిరిడీకి రమ్మని పంపే సంకేతాల గురించి తెలుసుకుందాం. చాలా మంది గురువుగారి గురించి చెప్పమని అడుగుతున్నారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఎక్కడెక్కడో ఉండి చాలా దూరంలో ఉన్నానని చెప్పి బాధపడవలసిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు జాతకం చెప్పబడెను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. ఫోన్ నెంబర్ 8519906851. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడెను. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడును. గురువు గారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. 100కి 100% మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మనం సంతోషంగా ఉన్నప్పుడు మనంతటా మనమే ఆ సాయినాథుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఆ కష్టాలు తీర్చడం కోసం ఆ షిరిడీకి రమ్మని పంపే సంకేతాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు పంపిస్తారో, వాటిని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మనందరికీ చాలా కోరికగా ఉంటుంది ఆ షిరిడీకి వెళ్ళి ఆ సాయినాథుని సమాధి దర్శించుకోవాలని, ఆ సాయినాథుని కల్లారా చూసుకోవాలని, అలాగే ఆ సాయి నడిచిన ఆ షిరిడీలో మనము నడవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఎప్పటి నుంచో షిరిడీ వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నామండి, ఎందుకో తెలీదు, ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి అని అంటూ ఉంటారు. కొంతమంది ఉన్న ప్రాబ్లమ్స్తో వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక షిరిడీ వెళ్ళాలన్న ఆలోచనే చేయరు. కానీ మీరు అనుకున్నా అనుకోకపోయినా మీరు షిరిడీకి రావాలి అనుకుంటే ఆ సాయి ఖచ్చితంగా మీకు కొన్ని సంకేతాలు అయితే పంపిస్తారు. అందులో ముఖ్యంగా మొదటిది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళో, స్నేహితులో, బంధువులో ఎవరో ఒకరు మీకు ఫోన్ చేసి మేము షిరిడీ వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తారా అని చెప్పి అడుగుతారు. అది మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండము. వాళ్ళు వెళ్తున్నారు అన్న విషయం చివరి నిమిషంలో అయినా సరే మీకు ఫోన్ చేసి అడుగుతారు, లేదా మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుతారు, మేము ఇలా ప్రయాణం అనుకుంటున్నాము, మీరు మాతో పాటు వస్తారా అనేసి. అది ఆ సాయి మనకి పంపే మొదటి సంకేతం. వారితో మనం ఇంతకుముందు కలిసి ప్రయాణం చేయకపోయినా, అంటే వారితో కలిసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకపోయినా వారే నోరు తెరిచి మనల్ని అడుగుతారనమాట, మీరు మాతో పాటు వస్తారా, రావడానికి వీలవుతుందా అనేసి. ఈ సంకేతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి. రెండవ అతి ముఖ్యమైన సంకేతం ఏంటంటే, మీకు ఆ సాయినాథుని హారతి ఎలాగోలా వినిపిస్తూ ఉంటుంది. మీరు అనుకోకుండా ఆ హారతిని ఖచ్చితంగా వింటారు. అలా గుడి పక్కగా వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదా పక్కన ఉన్న వాళ్ళు ఫోన్లో వినడం కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో భజన చేయడం కానివ్వండి, ఎలాగోలా మీ చెవిన ఆ సాయి హారతి అనేది మీ చెవిన పడుతూనే ఉంటుంది. ఇది రెండవ అతి ముఖ్యమైన సంకేతం. ఇక మూడవ సంకేతం వచ్చి, ఆ సాయి సచ్చరిత్ర పుస్తకం కానివ్వండి, లీలామృతం పుస్తకం కానివ్వండి, మీకు కలలో కనిపించడం కానివ్వండి, లేదా మీరు ఎవరి చేతిలోనైనా చూడడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్నాము, ఇప్పుడు వీలవుతుందో లేదో వెళ్ళడము, ఈ కష్టాల నుండి ఎలా బయటపడాలి అన్న ఆలోచనలోనే ఉండి ఈ సంకేతాలన్నిటినీ మనం పట్టించుకోము. కానీ ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీరు తప్పకుండా షిరిడీ వెళ్ళి ఆ సాయినాథుని దర్శనం చేసుకోండి. మీకున్న కష్టాలు, కర్మలు అన్నీ తొలగిపోతాయి. మీ జీవితం హాయిగా, సంతోషంగా ముందుకు సాగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన సంకేతం ఏంటంటే, మన కలలో ఆ సాయినాథుని విగ్రహ దర్శనం కానివ్వండి, లేదంటే ఒక ఫకీర్ రూపంలో, చిన్నపిల్లాడి రూపంలో ఒక రాతి మీద కూర్చున్నట్టు, చెట్టు మీద కూర్చున్నట్టు పదే పదే కలలు వస్తుంటే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మనం వెంటనే ఆ షిరిడీ వెళ్ళాల్సిన సమయం వచ్చినట్టే.
ఇవన్నీ కూడా ఏవి అర్థం కావట్లేదు అనుకుంటే మీరు గురువారం రోజు పూజ చేసుకున్నప్పుడు మనసులో నేను షిరిడీ రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను, లేదా నేను షిరిడీ ఎప్పుడు రావాలి అనే మీ కోరికను తెలిపి ఆ సాయినాథుని పూజించండి. దాంతో మీకు ఆ పూజలో తప్పకుండా ఆ సాయినాథుని ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీకు సంకేతం కూడా తెలుస్తుంది. అది ఎలాగంటే మీరు పూజించిన ఆ పువ్వులలోనే ఒక పువ్వు మీకు కింద రాలిపడిపోతుంది. లేదా మీరు గుడికి వెళ్ళి మీకు దగ్గరలోని సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేస్తున్నప్పుడైనా మీకు ఒక పువ్వు కింద రాలిపడిపోయే సంగీతం కనిపిస్తుంది. అలా కనిపించింది అంటే మీరు తప్పకుండా షిరిడీ ప్రయాణం అవ్వాలి అని చెప్పి గుర్తుంచుకోండి. మనల్ని ఎప్పుడూ కూడా కష్టాల్లో ఆ సాయినాథుడు మన చేతిని అస్సలు వదలడు. మనం రావాల్సిన సమయం ఉంది అంటే ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో సంకేతాలని మనకి పంపిస్తాడు. అందులో ముఖ్యమైనవి ఇవి అన్నమాట. వీటిని మీరు గుర్తించగలిగితే చాలా సంతోషం. మీరు వెంటనే షిరిడీ వెళ్ళి ఆ సాయినాథుని దర్శించుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఆ సాయినాథుడి నుండి ఎలాంటి సంకేతాలు రాకుండానే మనం షిరిడీ వెళ్తాము. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రయాణం గురించి మనం ఆలోచించం. కష్టాలు అనేవి చాలా రకాలు ఉంటాయి. కొందరికి అనారోగ్యం కావచ్చు, డబ్బుల సమస్య కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, పెళ్ళి, ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే షిరిడీ ప్రయాణం అవ్వండి. ఇంకొక అతి ముఖ్యమైన సంకేతం ఏంటంటే గురువారం రోజు మీకు తప్పకుండా షిరిడీ ప్రసాదం కానివ్వండి, లేదా విభూది కానివ్వండి, లేదా షిరిడీ సాయినాథుని లీలలకు సంబంధించిన సచ్చరిత్ర లేదా లీలామృతం పుస్తకం మీకు ఎవరో ఒకరు తెచ్చి ఇస్తారు. ఇలా షిరిడీ ప్రసాదం కానివ్వండి, విభూది కానివ్వండి, పుస్తకం కానివ్వండి, సాయికి సంబంధించిన ఏ రకమైన వస్తువు అయినా సరే మీ ఇంటి దాకా వచ్చి చేరిందంటే మీరు తప్పకుండా షిరిడీ రావాల్సిన సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉండి కూడా ఇలాంటి సంకేతాలు కనిపించాయని అప్పు చేసైనా సరే షిరిడీ దర్శనం చేసుకోవాలని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే సాయి సచ్చరిత్రలో చాలా స్పష్టంగా చెప్పారు, అప్పు చేసి ఇక్కడి వరకు వచ్చి నా దర్శనం చేసుకుని ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవద్దు అని సాయి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అప్పు చేసి వెళ్ళాలి అని మాత్రం అనుకోకండి. మీకు ఈ సంకేతాలు పంపిస్తున్నాడంటే సాయి తప్పకుండా ఏదో ఒక మార్గం మీకు చూపెడతాడు. కొద్దిగా సంయమనం పాటించండి. అలాగే అప్పు చేసి మనం వెళ్ళాలా వద్దా, లేదు నా కష్టాలు అనుభవించలేకపోతున్నాను, నేను వెంటనే ప్రయాణం అవుతాను, నాకు ఈ సంకేతాలన్నీ కనిపిస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా మన వ్యక్తిగత నిర్ణయం. సాయి మనకి ఎప్పుడు తోడుగా మన చేతిని విడవకుండా మనతోనే ఉంటాడు. మన కష్టాల నుండి, కర్మల నుండి మనల్ని బయటపడేస్తాడు. అలాగే మనకి ఎంతో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మనకు చెందవలసిన ప్రతి విషయాన్ని మన దాకా చేరవేస్తాడు. సాయి లీలల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు చేరవేయాలనేదే మా కోరిక. మీకు ఇలాంటి సంకేతాలు కనిపించి షిరిడీ దర్శనం చేసుకొని వస్తే మీ అనుభవాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని సాయి లీలల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ సాయినాథుని ఆశీర్వాదం మనందరి మీద ఉంటుందని మరొక్కసారి కోరుకుంటున్నాను. అలాగే అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.